ఓకే. ఇప్పుడు చూడండి. సో, నేను హెయిర్‌ని, ఫేస్‌ని, నెక్‌ని బ్లాక్ చేసుకున్నాను. ఇలా బ్లాక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆ లైట్ అండ్ షేడ్స్‌ని, ఆ డీటెయిల్స్‌ని మనం వేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే డిజిటల్ బెండింగ్ చేసినప్పుడు కలర్ సాలిడ్ కలర్‌ని బ్లాక్ చేసుకోవాలి. తర్వాత అందులోంచి మనం టోన్స్, లైట్ టోను, మిడ్ టోను, డార్క్ టోను ఇలా లైట్‌ని సెపరేషన్ చేస్తూ కలర్స్‌ని లైట్ టోన్స్, మిడ్ టోన్స్, డార్క్ టోన్స్, షేడ్స్, రిఫ్లెక్షన్స్, హైలైట్స్ వీటిని మనం అప్లై చేసుకుంటూ రావాలన్నమాట. రైట్. సో, నేను ఇక్కడ హెయిర్‌ని వేసాను కదా. సో, దీని మీద మనం డీటెయిల్స్ వేద్దాం. చూడండి, ఇది ఫుల్ 100% ఒపాసిటీలో ఉంది. దీన్ని కొంచెం ఇలా తగ్గించుకుంటాను. ఎందుకు తగ్గించుకుంటానంటే నాకు కింద ఉన్న అది నాకు కనబడుతుంది అనమాట ఇది. రైట్. సో, నేను దీన్ని హెయిర్ని ఇలా లాక్ చేసుకున్నాను. లాక్ చేసుకొని ఇంకో లేయర్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకొని ఐడ్రాపర్తో నేను ఈ కలర్ తీసుకొని బి అన్నాను. సో, బి అని నేను ఏం చేస్తున్నానంటే ఈ బ్రష్ని చూడండి, నేను ఈ బ్రష్ తీసుకుంటాను. సాఫ్ట్ రౌండ్ ప్రెజర్ ఒపాసిటీ. ఇక్కడ మనకు సాఫ్ట్ రౌండ్ ప్రెజర్ ఒపాసిటీ. ఓకే. సో, ప్రెజర్ ఒపాసిటీ అండ్ ఫ్లో. ఓకే. సో, నేను ఒకసారి రెండింటిని అప్లై చేస్తాను, చూస్తాను నేను. అంటే మనకేంటి డిఫరెన్స్ ఏమొస్తుంది. సో, నేను ఇలా అప్లై చేస్తాను. ఓకే. సెకండ్ ఈ బ్రష్ తీసుకుంటాను. ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్నాను. ఓకే. నేను ఒకసారి దీన్ని అప్లై చేస్తాను. ఓకే. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కలర్ని దీని మీద అప్లై చేద్దాం. సో, నేను ఇక్కడి నుంచి మనం ఈ కింద ఉన్న దీన్ని కూడా ఒపాసిటీ ఒకసారి తగ్గించాం కదా. ఇప్పుడు నేను ఈ కలర్ వేస్తున్నాను చూడండి. సో, నేను దీన్ని ఇలా అంటున్నాను. అలాగే ఈ సైడ్ ఉన్నది దీన్ని కూడా. ఓకే. సో, అలాగే ఇక్కడ ఈ కలరు ఓకే. అండ్ ఇక్కడ ఇవన్నీ ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయో అవన్నీ మనం ఫాస్ట్గా మనం పెట్టేద్దాం. సో, చూడండి. అలాగే ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ తీసుకుంటున్నాను ఇలా. ఓకే. సో, మనం ఒకసారి దీన్ని ఒపాసిటీని పెంచుకొని ఇలా చూసుకుంటే మనకి దానిపైన ఇది ఎలా వస్తుంది అన్నది మనకి తెలుస్తుంది. రైట్. ఇలా తీసుకున్నాను. రైట్. దీన్ని లాక్ చేసేస్తాను. ఇప్పుడు మనం ఇదంతా ఇక్కడ వేసాం అనమాట. రైట్. సో, ఈ లేయర్లోకి వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న ఈ డార్క్ షేడ్ ఫస్ట్ నేను కొంచెం మీడియం కలర్ వేస్తాను. అంటే కొంచెం ఈ బ్రౌనిష్. ఇక్కడికి వచ్చి నేను బ్రష్ సైజ్ని కొంచెం పెద్ద చేసుకొని ఇక్కడి నుంచి ఇదంతా అంటే ఇదంతా ఏంటి మనకి డెప్త్ అనమాట. రైట్. సో, డెప్త్ని క్రియేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను ఇలా అప్లై చేసినప్పుడు ఆ డీటెయిల్ అన్నది క్రియేట్ అవుతుంది. చూడండి, స్లోగా మనం అనుకున్న రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. సరే. ఇదంతా చూడండి. ఓకే. సో, ఇదంతా అనమాట. ఇది మనం చాలా ఈజీ యాక్చువల్గా. ఏంటంటే మనకి రెఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ మనం మనిషి పోర్ట్రేట్ కూడా వేసేటప్పుడు ఎదుర్కొంటా మనిషి ఉంటాడు కాబట్టి రెఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. పోర్ట్రేట్ అంటేనే యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మనం డ్రా చేయడం
సో దీన్ని ఏదో చూడకుండా వేయాలని ట్రై చేయొద్దు. చూడకుండా వేసేది ఏంటంటే కాన్సెప్ట్ పార్ట్స్. సో ఇట్లాంటి క్యారెక్టర్ డిజైన్స్ ఇవన్నీ మనం ఓన్ కాన్సెప్ట్ తోటి క్రియేట్ చేసుకునేవి. ఇవేంటంటే ఒక పోర్ట్రేట్ అన్నప్పుడు డెఫినెట్గా అక్కడ రెఫరెన్స్ ఉంటుంది. సో చక్కగా రెఫరెన్స్ని మీరు తీసుకొని రెఫరెన్స్ని బేస్ చేసుకుని మనం వేయాల్సి వస్తుంది అనమాట. రైట్. సో ఓకే. సో అగైన్ నేను ఇక్కడ డార్క్ తీసుకున్నాను. అట్ ఆల్మోస్ట్ ఇది సాలిడ్ ఉంది, ఇది డార్క్ అన్నది. ఇక్కడి నుంచి ఇదంతా చూడండి ఈ పోర్షను ఇక్కడ నేను బ్రష్ సెట్టింగ్స్లో దీన్ని కొంచెం ఇలా ముందుకు పెడతాను. ఇంకా స్పేసింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అది మనకి అది కలరు సాలిడ్గా తీసుకుంటుంది. ఎస్, చూడండి ఇదంతా. ఫస్ట్ ఏం చేశాను, నేను లైట్ కలరు ఒక బ్లాక్ కలర్ వేసేసాను. అంటే హెయిర్ యాక్చువల్గా ఉండే కలర్ ఏదైతే ఉంటుందో స్టార్ట్ కలర్ వేసేసాను, బేస్ కలరు వేసేసి దాని మీద ఏం చేశానంటే లైట్ కలర్స్ వేసాను. తర్వాత దాని షేడ్స్ కానీ మిడ్ టోన్స్, డార్క్స్ ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నాను అనమాట. రైట్. సో దానివల్ల ఏమవుతుంది, మనకి అది ఒక కలరు ఇంకొక కలర్ నుంచి ఇలా కనబడుతూ మనకి రియల్గా హెయిర్ లాగా అది మనకి బిహేవ్ చేస్తుంది. రైట్. సో చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. సో అప్పుడప్పుడు బ్రష్ సైజ్ని తగ్గించుకుంటూ ఆ స్ప్లిట్స్ హెయిర్ స్ప్లిట్స్ లాగా ఉన్నాయి కదా, సో దాన్ని హెయిర్ స్ప్లిట్స్ లాగా ఉన్నాయి. సో దాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో కావాలి. ఎస్. ఓకే, ఇదంతా అన్నమాట. సో అక్కడ ఒరిజినల్ చూస్తూ మనం దీన్ని పెట్టుకుంటూ వచ్చేయాలి. చాలా మనం ఈజీగా చేయొచ్చు. కాకపోతే అంటే కొంచెం ఐడియా ఉండాలి. ఫస్ట్ ఐడియా ఉంటే మనకు అంత ఈజీ అవుతుంది. ఎస్, ఇక్కడ ఎక్కడెక్కడైతే డార్క్ ఉంది, ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఇదంతా ఏంటంటే మనకి ఈ లోపల డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఆ డార్క్ షేడ్స్ని ఈ లైట్ షేడ్స్ని ఆ కాంబినేషన్లో నేను అక్కడ ఆ డెప్త్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. రైట్. సో ఇది చూడండి ఇదంతా. సో ఇదంతా ఓకే. సో ఈ కొంచెం ఈ బ్రౌనిష్ అంటే ఇది లైటింగ్, ఇది ఇదంతా. ఎస్, ఇదంతా. రైట్. ఓకే, ఇది లాస్ట్లో మనం ఇవన్నీ చూద్దాం. ఇవి ఈ డార్క్గా ఉన్నది ఇదంతా. నేను చూడండి ఇదంతా నేను పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. రైట్. సో దానిపైన లాస్ట్లో మనం దీన్ని లాస్ట్ అంటే అండర్ లేయర్ కింద దాన్ని యూజ్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ నేను దీన్ని ఇలా కంప్లీట్గా షేడ్స్ అనేది వేసేద్దాం. సో నేను ఈ షేడ్స్ని అక్కడున్న హైలైట్స్ని, మిడ్ టోన్స్ని, డార్క్ టోన్స్ని అండ్ డీటెయిల్స్ని నేను వేస్తున్నాను. ఓకే, ఇలా అన్నమాట. చూడండి ఇదంతా. ఓకే. సో ఇది
సో నేను మళ్ళీ ఈ పెయింట్ ఇదంతా ఇక్కడ నుంచి దీన్ని తీసుకొని సో ఇదంతా వేస్తున్నాను. ఇట్లా అనమాట. ఓకే, ఈ స్టేజ్లో సో నేను ఇంకా ఇక్కడ ఈ డీటెయిల్స్ని ఒకసారి చూస్తున్నాను. చూడండి ఇక్కడ ఇదంతా అప్పుడేమవుతుందంటే మనం కింద వేసిన ఈ కలరు ఇది ఉంది కదా, సో ఇది ఎడ్జిల్ని మనం అందులో మనం మిక్స్ చేసుకోవచ్చు. అది హెడ్ వేసిన తర్వాత హెడ్ నుంచి దాన్ని లోపలికి మిక్స్ చేసుకోవచ్చు, అది బ్లెండ్ చేసుకోవచ్చు అది. సో ఓకే, ఆల్మోస్ట్ మనం ఇదంతా చూడండి, ఇదంతా మనకి ఎంత పర్ఫెక్ట్గా ఈ కలర్ రియల్ హెయిర్ లాగా మనకి వచ్చేసింది. మనమేమి బ్రష్ పర్టికులర్గా ఒక బ్రష్ అంటూ ఏమి హెయిర్ బ్రష్ లాంటిది ఏమీ వాడలేదు. సో మనం ఏం వాడామంటే నార్మల్ బ్రష్తోనే హ్యాండ్ ట్రీట్మెంట్. సో ఇదంతా ఏంటంటే మనం హ్యాండ్ని కరెక్ట్గా ట్రీట్ చేయడం ద్వారా, యూజ్ చేయడం ద్వారా అది డెప్త్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అట్లా సో అలాగే ఈ హైలైట్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ సో మధ్య మధ్యలో మనం కంట్రోల్ ఎస్ అనాలి. ఈ ఒపాసిటీని కూడా తగ్గించుకుంటూ మనం ఇలా అంటే దాని మీద అది రియల్గా లైటింగ్ లాగా అది పడుతుంది అది. ఓకే, యా ఇదంతా ఓకే. సో అగైన్ ఇంకా నాకు ఈ డెప్త్లు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసి అక్కడ వేసేద్దాం. సో ఇది కొన్ని ఏరియాలో ఏంటంటే హెయిర్ ఇలా మీదకి వచ్చింది, ఇలా హెయిర్ అంటే హెడ్ మీదకి అంటే ఫేస్ మీదకి. సో అదంతా మనం ఫేస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని టచ్అప్స్ లాంటివి ఇచ్చుకుందాం. ఓకే, ఇది బేసిక్గా ఫస్ట్ హెయిర్ని డిసైడ్ చేయడానికి అన్నమాట. హెయిర్ ఏరియాని డిసైడ్ చేయడానికి నేను తీసుకున్నాను. ఇదంతా ఓకే. యా సో వచ్చేసింది. ఇది హెయిర్ని మనం ఆల్మోస్ట్ మనం ఇమిటేట్ చేసాం, రైట్. కంట్రోల్ ఎస్. సో మిగతాది రిమైనింగ్ పోర్షన్ ఏంటంటే హెయిర్ని మళ్ళీ నేను ఫేస్ని వేసిన తర్వాత మళ్ళీ మనం వేద్దాం. ఓకేనా? ఓకే, సో నేను దీన్ని కంట్రోల్ లెస్ అంటున్నాను. ఓకే,
ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫేస్ని చేద్దాం. సో దీన్ని లాక్ చేసి హెయిర్ని మొత్తం ఇదంతా ఫేస్ దగ్గరికి వచ్చేద్దాం. ఫేస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫేస్ దగ్గర ఏం చేస్తానంటే దీన్ని నేను కొంచెం ఒపాసిటీ తగ్గిస్తాను. ఓకే, ఒపాసిటీ తగ్గించి కింద ఉన్న నెక్ లేయర్ని ఆపాను, లేకపోతే ఇది ప్యాచ్ లాగా వస్తుంది. ఇది దీని మీద ఏం చేస్తానంటే లాక్ చేసుకుని లేయర్ని ఇంకో లేయరు ఆన్ చేశాను. ఆన్ చేసి కొంచెం దీన్ని జూమ్ చేసుకుంటాను. ఇలా అనమాట, కొంచెం జూమ్ చేస్తున్నాను ఇలా. ఓకే, దీన్ని ఇంకొంచెం ఒపాసిటీ తగ్గిస్తాను. అంటే మనకి విజిబిలిటీ అన్నది ఎంతవరకు ఉంటే బాగుంటుందో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఓకే, ఇలా అనమాట. రైట్. సో నేను ఐ డ్రాప్తో కలర్ తీసుకున్నాను. సో దీన్ని ఇదంతా ఇలా పెయింట్ వేస్తున్నాను. ఇదంతా ఓకే. సో ఈ షేడ్ అంతా డార్క్ చేసేద్దాం. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకోవడానికి దీన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటే ఆ డార్క్నెస్ అనేది ఎంత ఉందన్నది మనకు తెలుస్తుంది. రైట్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, మనకి ఈ ఐస్ కొంచెం జూమ్ చేసుకుంటాం. ఇలా జూమ్ చేసుకున్నాను. యా. సో నేను ఐ డ్రాప్ టూల్తో ఈ కలర్ తీసుకొని ఇక్కడికి వచ్చి సో నేను ఐని నేను సెపరేట్ లేయర్లో వేస్తున్నాను. నేను దీన్ని లాక్ చేసేసి ఇంకో లేయర్ తీసుకున్నాను. తీసుకొచ్చి ఇక్కడ దీన్ని ఇలా అంటున్నాను. చూడండి, ఇదంతా ఇవి మనం ఐలాషెస్ని ఇవన్నీ ఓకే. సో అలాగే ఇక్కడ నేను ఐ డ్రాప్ టూల్తో ఈ కలర్ ఇది ఫస్ట్ మనకి ఈ గ్రీన్ లాగా ఉంది కదా, ఈ కలర్ని ఇక్కడ వేసేస్తాను. ఇదంతా వేసేసిన తర్వాత ఈ మధ్యలో దీన్ని బ్లాక్ ఇదంతా చూడండి, ఇది లోపల డిజైన్ లాగా ఉంది, టెక్చర్ లాగా. ఇది
ఒకసారి మనం ఒరిజినల్ని కూడా ఆఫ్ చేసుకుంటే మనకి యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది. ఎస్, అంటే దెన్ ఈ డార్క్నెస్, ఈ రెడ్ సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ కలర్ని ఇలా పెడుతున్నాను. ఎస్, అలాగే మళ్ళీ ఈ ఐడ్రాప్తో ఈ కలర్ తీసుకొని, అంటే ఈ షేడ్ అనమాట. యా, ఈ పోర్షన్ అంతా అంటే ఈ డార్కెస్ట్. సో ఇక్కడ ఎక్కువ డార్క్ ఉంది, సో దీన్ని ఇలా తీసుకుంటాను. ఇదంతా ఓకే. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నట్టు ఒకసారి దీన్ని విజిబిలిటీ ఆపుతాను. సో ఇక్కడ దాకా వచ్చింది, ఇది ఇక్కడ దాకా వచ్చింది, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఈ వైట్ హైలైట్ ఉంది, సో దీన్ని కూడా ఒకసారి వేసేస్తాను ఇక్కడ. సో వైట్ హైలైట్ ఇదంతా అనమాట. సో మనం అట్లా, సో మనం స్కిన్ టోను మనం లైట్ చేసుకున్నాం కాబట్టి మనకు అది ప్రెజెంట్ కనబడట్లేదు. ఓకే, దిస్ ఈస్ రైట్. అండ్ నెక్స్ట్ ఈ ఐని కూడా వేసేద్దాం. సో ఐస్ మనం సెపరేట్ లేయర్లో వేసుకున్నాం. బెటర్ ఏంటంటే సెపరేట్ లేయర్లోనే ఉంచుకోవాలి. ఏదైనా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అందులో నుంచే మనం ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది, రైట్. ఓకే, ఎస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ కలర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఐ షేప్ని గీస్తాను ఫస్ట్. సో ఇదంతా ఐ షేప్ని గీసి తర్వాత లోపల ఉన్న ఈ డెప్త్, లోపల ఉన్న డెప్త్ ఇదంతా. ఎస్, ఓకే. వేసిన తర్వాత ఐ బాల్ని వేసేద్దాం. సో నేను ఈ గ్రీనిష్ ఏది ఉందో దీన్ని ఇక్కడ నేను ఫిల్ చేస్తాను. సో ఫస్ట్ ఈ లైట్ కలర్ని ఇదంతా ఫిల్ చేస్తున్నాను. అంటే మొత్తం గ్రీన్ ఎక్కడ ఉందో అక్కడ మొత్తం వేసేద్దాం. వేసిన తర్వాత మళ్ళీ ఆ డీటెయిల్స్ టెక్చర్ని మళ్ళీ కట్ చేద్దాం. ఓకే, దాన్ని మళ్ళీ ఈ ఐడ్రాపర్తో దీన్ని తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి బి అని ఈ పోర్షన్ని ఇలా తీసుకున్నాం, రైట్. దీని తర్వాత ఇక్కడ
కొంచెం బ్రష్ సైజ్ తగ్గించి ఈ ఈ గ్లో అంటే షైనీనెస్ అనమాట అది. ఇదంతా రైట్. తర్వాత ఇక్కడ ఏదో లైన్స్ లాగా చిన్న ఈ ఆల్మోస్ట్ వైట్ లాగా ఉంది గ్రే కలర్లో. బ్రష్ సైజ్ని తగ్గించుకొని ఈ చిన్న ఈ లైన్స్ ఇవన్నమాట. సో అలాగే ఇక్కడ చిన్న ప్యాచీగా డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా. సో ఇది ఆల్మోస్ట్ మనకి వైట్ ఉంది. అదేంటంటే రిఫ్లెక్షన్ అంటారు దాన్ని, లైట్ రిఫ్లెక్షన్. అది అంటే ఐస్లో లైట్ రిఫ్లెక్షన్ పడేటప్పుడు అదంతా మనకి కనబడుతుంటుంది. జనరల్గా ఈ రిఫ్లెక్షన్ అన్నది ఎట్లా ఉంటుందంటే, మనం ఎటువైపు చూస్తున్నామో దానికి ఆపోజిట్లో లైట్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్. సో అది మనకి బేస్ అనమాట అది. సో లైట్ని ఎందుకే లైట్ అండ్ షేడ్స్ని మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఐ వచ్చేసింది. ఈ ఐని కొంచెం టచ్అప్స్ ఇద్దాం మళ్ళీ. ఓకే, సో నేను ఈ ఐ దగ్గరికి వస్తాను మళ్ళీ. యా, సో నేను మళ్ళీ ఇదే కలర్ని తీసుకుంటాను. ఆల్మోస్ట్ ఇది గ్రీన్. యా, ఈ కలర్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదంతా వేసిన తర్వాత ఈ బ్లాక్ని ఇదంతా గుడ్. సో ఇక్కడ మనం ఈ లోపల ఉన్న ఈ టెక్చర్, ఐలో ఈ టెక్చర్ లాగా ఏదైతే ఉందో దాన్ని వేసేసాం. అలాగే ఇక్కడ హైలైట్స్ ఇందాక చెప్పాను. హైలైట్స్ ఏంటంటే లైట్కి ఆపోజిట్లో ఉంటాయి. ఓకే, బ్లాక్ మాత్రం ఇక్కడ ఫుల్ రెడ్ బ్లాక్ ఉంది అది. ఇదంతా ఓకే. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఒకసారి నేను ఇక్కడికి వస్తాను. సో మళ్ళీ ఈ డార్క్స్ ఇదంతా ఓకే. ఇదంతా రైట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒకసారి ఒరిజినల్ని బ్యాక్ ఉన్న ఒరిజినల్ ఒకసారి ఆప్ చూస్తాను. ఎస్, ఓకే. సో నేను ఒకసారి కంట్రోల్ ఎస్ అంటాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఐలాషెస్ని
సో ఐలాషెస్ వేస్తున్నాను. ఇవి చూడండి, ఇవి చాలా షార్ప్గా ఉన్నాయి ఇవి. సో బ్రష్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటే మనం యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఓకే, ఇదంతా వచ్చేసింది ఇది. నెక్స్ట్ ఈ డార్క్నెస్ని కొంచెం పెంచుదాం. ఇదంతా ఎస్. అలాగే ఇక్కడ ఈ రెడ్ అంటే ఐ కార్నర్లో ఈ రెడ్ అన్నది పెట్టాలి. ఓకే, అలాగే ఇక్కడ ఈ వైట్ హైలైట్ ఎస్. ఇదంతా పెట్టేసాం, రైట్. ఓకే, కంట్రోల్ ఎస్ అన్నాను. ఓకే, సో నేను ఐస్ని మనం ఒక బేసిక్ షేపు అన్నది తీసుకొచ్చేసాం. నేను ఒకసారి ఏం చేశానంటే ఈ ఫేస్ని ఒకసారి కలర్ని మొత్తం వేస్తాను, రైట్. వచ్చింది, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నోస్ని చూడండి, మనకి ఇక్కడ నోసు లిప్స్ని కట్ చేసేసేయాలి మనం, రైట్. సో నేను ఏం చేస్తానంటే నోస్ని కట్ చేస్తాను ఫస్ట్. సో దీని మళ్ళీ ఒపాసిటీని డౌన్ చేసుకుంటున్నాను. సో కింద ఉన్న ఇమేజ్ని ఆన్ చేసుకుంటున్నాను. సో మనకి ఏంటంటే అది కనబడుతుంటుంది. సో దీన్ని కొంచెం ఒపాసిటీ డౌన్ చేసుకోండి. ఓకే, దీన్ని లాక్ చేసేయండి. దీని మీద ఇంకో లేయర్ తీసుకుంటున్నాను. సో ఫోటోషాప్లో లేయర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లేయర్స్ని మనం యూజ్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు, రైట్. చూడండి, ఫస్ట్ ఈ నోస్ని కట్ చేస్తాను. ఓకే, సో నేను ఈ మీడియం కలర్ ద్వారా మిడ్ టోన్ తోటి నేను షేడ్ని వేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ నేను జస్ట్ ఇలా అంటే ఏమవుతుందంటే అక్కడున్న కలర్ని మనం ఫైండ్ చేస్తున్నాం, ఆ ఏరియాని ఫైండ్ చేస్తున్నాం అనమాట. సో ఇలా సో అదేమవుతుందంటే స్లోగా అది మనకి ఆ షేప్ని తీసుకుంటుంది అది. సో ఇదంతా ఓకే, ఇది రైట్. దెన్ ఈ కలర్ని ఇక్కడ షేడ్ మళ్ళీ ఇక్కడి నుంచి దీన్ని ఇలా కట్ చేస్తాను, రైట్. ఓకే, సో మళ్ళీ ఇదంతా రైట్. ఓకే, సో నెక్స్ట్ ఇందులో నుంచి నేను కొంచెం డార్క్ షేడ్ తీసుకుంటాను. మళ్ళీ ఈ డార్క్ షేడ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ దీన్ని తీసుకుంటాను. ఇది ఈ ఏరియా అనమాట.
సో మనం ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఎస్, ఒకసారి నేను ఆ కింద ఉన్న ఇమేజ్ని ఆఫ్ చేస్తాను. యా, నోస్ అనేది మనకి ఇలా కట్ అవుతుంది ఈ ఏరియాలో, రైట్? సో ఒకసారి ఆన్ చేస్తున్నాను. ఈ ఏరియాలో ఈ టిప్ని దీన్ని డార్క్ చేసుకుందాం. సో కంట్రోల్ ఎస్, మధ్య మధ్యలో కంట్రోల్ ఎస్ అనాలి. ఎస్, అలాగే ఇది వైట్ ఏంటంటే హైలైట్ అంటారు దీన్ని. సో ఈ హైలైట్ని ఎస్ ఇదంతా అనమాట. ఇదంతా ఓకే. ఓకే, మళ్ళీ ఇదంతా ఈ టోను, ఈ డార్క్ టోను అంటే ఈ మిడ్ టోను ఇదంతా వేస్తున్నాను ఇక్కడ. ఇదంతా ఈ కారణం నుంచి ఇది ఇలా వస్తుంది. ఇది ఎందుకంటే ఈ నోస్కి ఈ కార్నర్లో మనకి షేడ్ని క్రియేట్ చేస్తుంది, రైట్? సో అలాగే ఇక్కడ ఇంకొంచెం డార్క్ డెప్త్ తీసుకుంటాను. తీసుకొని దీన్ని ఇలా అంటున్నాను. ఎస్, అలాగే ఇక్కడ ఈ డార్క్ మోస్ట్ డార్క్ది ఈ ఏరియా అంటే నోస్ని ఆల్మోస్ట్ మనకి అది క్లియర్గా క్లారిటీని తీసుకొచ్చిందనమాట. ఇది ఇక్కడ దాకా ఆల్మోస్ట్ ఇదంతా. ఇక్కడ ఈ కార్నర్ ఈ లోపల ఏంటంటే మనకి హ్యాలో అలాగే ఈ సైడ్ కూడా బ్రష్ చేసిన తగ్గించి ఇక్కడ ఎస్. ఓకే, సో నేను కంట్రోల్ ఎస్ అంటాను అని దీన్ని ఒకసారి ఆఫ్ చేస్తాను, రైట్? సో అక్కడ నోస్ షేప్ అనేది మనకి కట్ అవుతుంది. ఇంకా ఈ పోర్షన్ అనేది మనకి రివీల్ అవ్వాలి ఇక్కడ అనమాట, రైట్? సో నేను దాన్ని మళ్ళీ ఆన్ చేసుకున్నాను. సో ఈ పోర్షన్ ఇక్కడ కట్ చేద్దాం. సో నేను ఈ కలర్ తీసుకుంటాను. తీసుకొని ఈ బ్రష్ టూల్తోటి ఇక్కడ నేను టచ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు కొంచెం డార్క్ ఉంటే ఈ నోస్ టిప్ అన్నది హైలైట్ అవుతుంది. ఓకే, సో నేను ఒకసారి ఒరిజినల్ ఆపుతాను. ఎస్, అంటే ఇదన్నమాట. యా, ఓకే, కంట్రోల్ ఎస్. అలాగే నేను ఈ లిప్ సంబంధించి సో ఈ నోస్ని మళ్ళీ నేను మొత్తం స్కిన్ కలర్ అదంతా షేడ్స్ అని వేసిన తర్వాత నోస్ని మళ్ళీ నేను కొంచెం హైలైట్ చేస్తాను అది. సో దీన్ని నేను ఇలాగే వదిలేస్తున్నాను, రైట్? దీన్ని లాక్ చేసి పడేసాను. అండ్ ఇంకో లేయర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ లిప్ మౌత్, రైట్? సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను, కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. ఎస్, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, జూమ్ చేసుకొని ఈ ముందు ఈ ఐ డ్రాపర్తో
ఈ కలర్ తీసుకొని అవుట్లైన్ లాగా వేసేద్దాం. సో అవుట్లైన్ అంటే ఏంటిది, ఇక్కడ మనకి రివీల్ అవుతుంది అనమాట. ఈ లిప్ ఏరియా ఎలా ఉందన్నది మనకి తెలుస్తుంది. ఎస్, ఎస్, ఇదంతా. సో మళ్ళీ ఈ కింద పోర్షను ఇది కూడా ఇదంతా అనమాట. సో దీన్ని నేను ఆ డిజైన్ ఎలా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే అది షేప్ అన్నది పాడవుతుంది. సో ఇదంతా అనమాట. ఇలా కట్ లాగా వచ్చి ఇలా వచ్చింది. చూడండి ఆ షేప్ ఎలా ఉందో నేను అలాగే తీసుకుంటాను. లైన్ ఇవ్వడం కూడా ఇలా అనాలి, ఇలా అనాలి. వాల్యూమ్ ఫ్లాట్గా అనకూడదు. ఫ్లాట్గా అంటే అదంతా షేప్ అంతా మనకి పాడవుతుంది. ఓకే, అలా అనమాట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మనం లైట్ కలర్ వేసాం కదా, జస్ట్ ఇది మీడియం కలర్ వేస్తాను. మిడ్ టోన్ అంటారు దీన్ని. సో మిడ్ టోన్తో నేను ఇవన్నీ టచ్ చేస్తాను. అంటే ఆ లిప్లో ఆ ఫ్లెష్ అనేది అప్ డౌన్స్ ఉన్నాయి ఇదంతా. సో ఇదంతా ఓకే. అలాగే ఈ ఆ షేడ్ అంటే కొంచెం డార్కెస్ట్ అనమాట ఇది. ఓకే, దీన్ని ఇలా తీసుకుంటాను. ఇదంతా ఒకసారి ఒరిజినల్ ఒకసారి ఆఫ్ చేసుకొని చూస్తాను నేను. యా, ద డిజైన్ అన్నది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ నేను కొంచెం మనకి అవసరమైన చోట ప్రెషర్ సెన్సిటివ్ని అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ దీనిపైన ఇక్కడ మనకి వైట్ లైన్ లాంటిది, అది హైలైట్ అంటారు దాన్ని. దీన్ని ఇలా అంటున్నాను. ఓకే, దీని తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ షేడ్ ఇదేంటంటే డెప్త్, లిప్ నోస్ నుంచి మనకి డెప్త్ అనేది క్రియేట్ చేసింది ఇలా అనమాట. అలాగే ఎప్పుడైతే అక్కడ డెప్త్ వచ్చిందో ఇమ్మీడియట్గా దాని పక్కన మనకి హైలైట్ కూడా ఉంటుంది. సో ఇదంతా హైలైట్. ఓకే, హైలైట్ అండ్ ఇమ్మీడియట్గా ఇక్కడ మనకి ఈ షేడ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇదంతా షేడ్. ఇలా అంటారు. సో కొంచెం మనం ఆ ప్రెషర్ని కొంచెం చెక్ చేసుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా ఎక్కువ ప్రెషర్ని ఇవ్వకూడదు. ఓకే, ఓకే, రైట్. సో నేను ఒకసారి దీన్ని ఆఫ్ చేస్తాను నేను. సరే, మనకి డెప్త్ అన్నది మనకి క్రియేట్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ లోయర్ లిప్కి వచ్చేసి లోయర్ లిప్లో కూడా నేను ఈ మెయిన్ కలర్ వేసేస్తాను ఇక్కడ.
మెయిన్ కలర్ వేసాను. సో ఇదంతా కలర్తో ఫిల్ చేస్తున్నాను ఇదంతా. సో అది ఎలా ఉందో అలాగే వేయాలి. అది అంటే ఆ డిజైన్ని ఫాలో అవ్వాలి. అంటే ఇలా ఉందన్నమాట. ఇలా లైన్స్ అనేవి టాప్ టు బాటమ్ లేదంటే బాటమ్ టు టాప్. సో ఇలా ఇవ్వాలి. ఇలా రైట్. దీని తర్వాత నేను కొంచెం డార్క్ ఇస్తాను. షేడ్ ఇదంతా ఓకే. నెక్స్ట్ ఈ కింద పోర్షన్లో కూడా కొంచెం డార్క్ ఇచ్చేద్దాం. ఇలా ఇదంతా ఇదంతా అనమాట. రైట్. సో మధ్యలో మనం హైలైట్స్ అనేవి వేసేయచ్చు. సో ఇక్కడ నేను షేప్ తీసుకుంటాను. ఇక్కడ ఈ చిన్న ఈ కార్నర్ లోపల డాట్ లాగా ఉండి ఇలా వచ్చింది. అది అంటే టూ లిప్స్ జాయిన్ అయిన చోట ఇక్కడ, అలాగే ఇటు సైడ్ కూడా. సో నేను ఐ డ్రాప్తో కలర్ తీసుకుంటాను. అది చాలా డీప్గా డార్క్ ఉంది. అది అండ్ ఇక్కడ ఈ సెంటర్లో ఈ మోస్ట్లీ డార్కెస్ట్ ఇది. ఇదన్నమాట. ఓకే. సో నేను ఇప్పుడు ఈ కలర్ తీసుకొని మరొకసారి కలర్ని ఎక్కడెక్కడ కలర్ ఎక్కువ మనకి డార్క్ ఉందో అక్కడే వేస్తాను. చూడండి, ఇలా ఇలా వేయాలి స్ట్రోక్స్ లాగా అనమాట. రైట్. సో ఆ డిజైన్ అన్నది ఇలాగే రావాలి. లైన్స్ అనేవి అడ్డదిడ్డంగా అలా అలా వేసుకుంటూ రాకూడదు. రైట్. సో షేప్ అన్నది డ్యామేజ్ అవుతుంది, పాడవుతుంది. ఓకే, ఇదంతా అనమాట.
సో నేను స్కిన్ టోన్ ఒకసారి నేను ఒపాసిటీని ఇందాక తగ్గించాం కదా, సో దీన్ని ఒకసారి పెంచుతాను. సో దట్ ఏంటంటే దాని మీద మనకి ఒరిజినల్గా ఎలా కనబడుతుందో అలా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఐడ్రాపా టూల్తో ఈ డార్క్స్ అవి తీసుకుంటాను. ఇలా ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ ఈ కింద లోయర్ లిప్ని ఇలా తీసుకుంటాను. ఇలా తీసుకొని మళ్ళీ ఇదంతా ఇక్కడ వేస్తాను. చూడండి, నేను ఏం చేస్తానంటే ప్రెషర్ని ఎక్కువ ఇవ్వకుండా అవసరమైన చోట ప్రెషర్ ఇస్తున్నాను, మిగతా చోట ఎక్కువ ప్రెషర్ ఇవ్వట్లేదు. రైట్. సో మళ్ళీ ఈ డార్క్ని ఇదంతా ఇక్కడ ఇదంతా అనమాట. సో నేను ఎస్. సో మళ్ళీ ఇక్కడ ఇదంతా కొంచెం అంటే వేరియేషన్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే కలర్లో వేరియేషన్స్ ఉంటారు దీన్ని. సో అవే మెయిన్ డిజిటల్ పెయింటింగ్కి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అదే, ఆ కలర్ వేరియేషన్స్ని పట్టుకోవాలి. సో నేను ఇదంతా ఇలా వేసేసి తర్వాత హైలైట్స్ని కట్ చేస్తాను. మళ్ళీ హైలైట్స్ అనేవి ఆ వైట్ ఉన్నాయి కదా, అవి అనమాట. చూడండి ఇవన్నీ. ఓకే, ఇక్కడ నేను కొంచెం ఈ డార్క్ షేడ్ని ఇస్తాను, ఎందుకంటే కార్నర్ ఎప్పుడు కూడా డార్క్ని క్రియేట్ చేస్తుంది ఈ కార్నర్. సో నేను అలా అప్లై చేస్తున్నాను. ఇట్లా వచ్చింది. అలాగే ఈ కింద అవుట్లైన్లో వచ్చింది కదా, సో ఇది కూడా వేస్తున్నాను. అంటే అదేంటంటే షేడ్ ఇది. సో నేను ఒకసారి ఈ ఒరిజినల్ కూడా ఇక్కడ ఆన్ చేద్దాం. ఎస్, ఇదంతా ఈ డార్క్ షేడ్ ఇక్కడ ఉన్నదాన్ని మరొకసారి ఇక్కడ టచ్ చేద్దాం. అంటే డీపెస్ట్ అనమాట ఇది. సో మోస్ట్ డార్కెస్ట్ ఇది. సో ఈ పోర్షన్ ఓకే. ఈ రెడ్ని కొంచెం ఇంప్రూవ్ చేద్దాం ఇక్కడ. అంటే ఇది షేడ్ ఉంది ఇక్కడ ఎక్కువ.
ఇదంతా మళ్ళీ ఈ పోర్షన్ ఓకే. సో మళ్ళీ నేను ఒకసారి కంట్రోల్ ఎస్ అన్నాను అని ఐడ్రాపర్తో ఈ కలర్ తీసుకుని అంటే ఫ్రెష్ రెడ్ తీసుకొని ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ కట్లా ఉంది ఇది. సో దీన్ని ఆల్రెడీ వేసాము కానీ ఇంకొంచెం డీప్గా ఓకే. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మధ్యలో ఈ వైట్ దీన్ని అంటే హైలైట్స్ని వేసేద్దాం. సో ఇదంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది ఇలా ఉంది, ఇలా స్ప్రెడ్ అయింది ఇక్కడి నుంచి అప్ టు హియర్. ఆ మధ్యలో మళ్ళీ మనం ఆ లైన్స్ లాగా వేసుకుంటే అది డిట్టో సేమ్ వచ్చేస్తుంది అనమాట. అది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలో ఈ లైన్స్ ఉన్నాయి, ఈ డార్క్ లైన్స్ తోటి ఇక్కడ వీటికి ఇవ్వాలి అంటే డిజైన్ లాగా అనమాట. ఇక్కడి నుంచి ఇలా స్ప్లిట్ అయినట్టుగా. ఎస్, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అది. ఈ లైన్స్ ఇక్కడ ఈ లైన్స్ చూడండి ఇవన్నీ. ఎస్, ఈ వైట్ ఫుల్ వైట్ ఉంది అది. సో మనం ఆల్మోస్ట్ ఇక్కడ 100% వైట్ తీసుకోవచ్చు.
అంటే అది గ్లో లాగా కూడా ఉంది అది. ఎస్, అంత పర్ఫెక్ట్గా ఉంది వైట్ ఇది, రైట్. అలాగే ఇక్కడ కొంచెం ఎస్, ఇదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీనివల్లే దీనికి ఆ షేప్ అన్నది ఇలా క్రియేట్ అయింది, రైట్. ఓకే, ఓకే చూడండి. ఇది నేను ఇప్పటిదాకా మనం ఇదంతా దీని మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే ఇది పోర్ట్రేట్ని వేసేటప్పుడు దానికి సంబంధించి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఐస్, నోస్, లిప్స్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఆ షేప్ అన్నది కనబడుతుంది అనమాట. ఓకే, ఓకే. సో మళ్ళీ నేను ఈ వైట్ చిన్న డిజైన్ లాగా అంటే ఇక్కడ టచ్ అయిందనమాట, ఇలా ఇట్లా అనమాట. అంటే హైలైట్ అన్నది షైనీనెస్ని క్రియేట్ చేసింది, రైట్. ఓకే, ఓకే. అండ్ కింద నేను కొంచెం డార్క్ని అంటే ఈ షేడ్ అనమాట, ఆల్మోస్ట్ ఇది డార్క్ షేడ్. ఇది ఈ డార్క్ షేడ్ని నేను ఇక్కడ వేస్తున్నాను. ఎస్, ఇలా అనమాట, రైట్. ఒకసారి నేను Ctrl+S కొట్టాను. ఒకసారి నేను ఇలా జూమ్ అవుట్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సో మనకిది ఐస్, లిప్స్ ఆల్మోస్ట్ వేసేసాం. నోస్ని ఇంకొంచెం నేను ఇంకా ముందే చెప్పాను, ఇక్కడ మనం ఇక్కడ కొంచెం కట్ చేయాలి. షేప్ని ఇలా ఇదంతా చేస్తాను. ఇది ఐస్లో ఇక్కడ సైడు డెప్త్, ఈ ఫేస్లో ఉన్న లైట్ అండ్ షేడ్స్, డెప్త్, ఇవన్నీ వేస్తే యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇది వచ్చేస్తుంది, ఇది రైట్. లాస్ట్లో అంతా అయిన తర్వాత ఈ ఫేస్ నుంచి ఈ హెయిర్ని ఓవర్లాప్ చేస్తూ దీని ఫేస్ మీద హెయిర్ పడేటట్టుగా మనం చేస్తే కనుక అదంతా మనకి పర్ఫెక్ట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో Ctrl+S. ఓకే, సో నేను నెక్స్ట్ మళ్ళీ ఈ మిగతాది కంటిన్యూ చేస్తున్నాను నేను, ఓకేనా.